హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్లో భాగంగా సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్లో అడిగిన కొన్ని ప్రశ్నలు అయితే మనం ఇప్పుడు నేర్చుకుందామండి. లాస్ట్ క్లాసెస్లో అబ్జర్వ్ చేసినట్లుగా అయితే మీరు ప్రీవియస్ ఇయర్స్కి ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చారో లైక్ ఎస్ఏకి సంబంధించిన కానీ ఎస్టీటీ కామన్గా ఉండే సబ్జెక్టు సైకాలజీ అండి. సో సైకాలజీలో నుండి వెరీ ఇంపార్టెంట్గా ఉండే మన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఇందులో చూడొచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ను లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా క్లాస్లోకి ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ సాధికారతత్వ. సో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఎక్స్ప్లెయిన్ చేసేంత ఇప్పుడు ప్రజెంట్ అయితే ర్యాపిడ్ రివిజన్ కింద అయితే చేస్తున్నానండి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. అభ్యసనం జరిగే కాలము. లెర్నింగ్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్. థర్డ్ ఆప్షన్ చూడండి, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అభ్యసనం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు లైఫ్ లాంగ్ అండి, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అభ్యసనం అనేది జరిగే కాలము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, బెదిరించడం అనేది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, మానసిక పీడనం అండి. బెదిరించడం అనేది ఒక మానసిక పీడనము, మెంటల్ అబ్యూజ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, క్రింది వానిలో స్వీయ వనరులు. ఫోర్త్ ఆప్షన్, ప్రజ్ఞ మరియు ఆలోచన. ఫిఫ్త్ క్వశ్చన్, మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణము. సెకండ్ ఆప్షన్ చూడండి, పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడము. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆబ్జెక్టివ్ ప్రిమెన్సెన్స్ అపియర్స్ ఎట్ దిస్ స్టేజ్ అండి. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఇంద్రియ చాలక దశ అనేది వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమము LIP. సెకండ్ ఆప్షన్ చూడండి, అభ్యసన అభివృద్ధి కార్యక్రమము లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. LIP అంటే లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేది. థర్డ్ ఆప్షన్, సహజ సామర్థ్యాలు. యాప్టిట్యూడ్స్ అంటారండి. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు. సెకండ్ ఆప్షన్ చూడండి, ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతము. ఫోర్త్ ఆప్షన్, బహుకారక సిద్ధాంతము. మల్టీ ఫ్యాక్టర్ థియరీ అనేది థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతము. వెరీ ఇంపార్టెంట్, బహుకారక సిద్ధాంతం. 11th క్వశ్చన్ చూద్దాం. రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను, ఆలోచనలు చెప్పమనడము. ఫస్ట్ ఆప్షన్ చూడండి, అంతఃపరిశీలన పద్ధతి. నెక్స్ట్ 12th క్వశ్చన్, ICT అనగా. వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్ కదా అండి, ఇక్కడ డైరెక్ట్ బిట్ ఇది. ICT అనగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ICT అనగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. 13th క్వశ్చన్,
మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రము. మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రము. థర్డ్ ఆప్షన్ చూడండి, హేతుకీకరణము. హేతుకీకరణము. నెక్స్ట్ 14th బిట్, కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. థర్డ్ ఆప్షన్, అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. క్వశ్చన్ నెంబర్ 15, ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇక్కడ భావావేశ రంగం అండి. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి భావావేశ రంగము. నెక్స్ట్ వన్, తాడును చూసి పాము అని భయపడము. తాడును చూసి పాము అని భయపడము. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ భ్రమ ఇల్యూషన్ అంటారండి దీన్ని. ఇంగ్లీష్లో అయితే ఇల్యూషన్. భ్రమను ఇల్యూషన్ అంటారు. నెక్స్ట్ 17th క్వశ్చన్, పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ప్రతి సెషన్లో రిపీటెడ్గా వచ్చే బిట్ ఇది. పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. థర్డ్ ఆప్షన్ చూడండి, శ్రమించడము న్యూనత. శ్రమించడం అండ్ న్యూనత. నెక్స్ట్ 18th క్వశ్చన్, వైగాట్స్కి అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. వైగాట్స్కి అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. ఫోర్త్ ఆప్షన్ చూడండి, నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతము. వైగాట్స్కి అభ్యసన సిద్ధాంతాన్ని నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బోధన లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. బోధన లక్ష్యాలను రూపొందించడము ఈ దశలో జరుగుతుంది. థర్డ్ ఆప్షన్, పూర్వచర్యాత్మక దశ. పూర్వచర్యాత్మక దశ. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూద్దాం. టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి పని చేసేటప్పుడు జరిగిన అభ్యసన సిద్ధాంతము. సో టైప్ రైటింగ్లో స్కిల్స్ ఉండేతను కంప్యూటర్లో డిటిపి పని చేసేటప్పుడు జరిగిన అభ్యసన బదలాయింపు. సెకండ్ ఆప్షన్, అనుకూల బదలాయింపు. నెక్స్ట్ వన్, స్కిన్నర్ ప్రకారము పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. స్కిన్నర్ ప్రకారము పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. ఫ్రెండ్స్, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన క్లాస్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, అనుకరణ అండ్ పునర్ఫలనము. అనుకరణ అండ్ పునర్ఫలనము. నెక్స్ట్ వన్, ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానము ఈ నియమానికి ఉదాహరణ. ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానము ఈ నియమానికి ఉదాహరణ. ఫోర్త్ ఆప్షన్, విచక్షణ నియమము. విచక్షణ నియమము. నెక్స్ట్ 23rd క్వశ్చన్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యము. ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ యొక్క ప్రాథమిక లక్ష్యము. ఫోర్త్ ఆప్షన్, ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామగ్రిని అందించడము. ఉచిత మరియు అందుబాటులో ఉండే సామగ్రిని అందించడము. నెక్స్ట్ వన్, కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారము చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతము. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారము చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతము. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ 83% అండి, 83%. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారము చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత అంటే 83% అండి. నెక్స్ట్ 25 క్వశ్చన్, క్రింది వానిలో ప్రక్షేపక పరీక్షలు. మనకు ప్రజ్ఞా పరీక్షలు కూడా ఇంపార్టెంట్ అండి. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్షలు. ఫోర్త్ ఆప్షన్, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ప్రక్షేపక పరీక్షల్లో ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. నెక్స్ట్ 26th క్వశ్చన్, వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు.
సెకండ్ వన్ చూడండి, స్వల్ప బుద్ధిమాద్యులు, మైల్డ్ మెంటల్ రిటార్డెడ్, స్వల్ప బుద్ధిమాద్యులు అనేసి అంటారు, అంటే వారిని పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమయుత అభ్యసనము ఈ సిద్ధాంత ఫలితము. కార్యక్రమయుత అభ్యసనము ఈ సిద్ధాంత ఫలితము. సెకండ్ ఆప్షన్ కార్యసాధన నిబంధనం అండి. కార్యసాధన నిబంధనంనే కార్యక్రమయుత అభ్యసనము ఈ సిద్ధాంతం యొక్క ఫలితము. నెక్స్ట్ వన్, విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. థర్డ్ ఆప్షన్ చూడండి, అభ్యసనం కొరకు మదింపు. అభ్యసనం కొరకు మదింపు, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలడంలో వికాస సూత్రము. థర్డ్ ఆప్షన్, వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. లాస్ట్ క్వశ్చన్, స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. స్మృతిపై చేసే అంటే మనకు ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఫోర్త్ ఆప్షన్ ఎబ్బింగ్హాస్. ఎబ్బింగ్హాస్. సో ఇదండి సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్లో మనకు ప్రశ్నలు ఇవన్నీ కూడా. సో వీడియోని లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నానండి. వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.